భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పర్యవేక్షించాలని కోరుతూ నూజివీడు అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మానికల నాగరాజు, ఇఫ్టు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక రంగ సమస్యలను పరిష్కరించాలని, కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సంక్షేమ బోర్డు నుండి ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న నగదును తక్షణం బోర్డుకు జమ చేయాలని, పెన్షన్ బోర్డు సౌకర్యాలు కల్పించాలని, బాబు సర్కార్ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిర్మాణ పరంగా కార్మికులకు ఉచితంగా పనిముట్లు ఇవ్వాలని, నిర్వీర్యం అయిపోయిన సంక్షేమ బోర్డును పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగు మహాధర్నాని కార్మిక వర్గం, కష్టజీవి వర్గం, నిర్మాణ రంగ కార్మికులు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి బి సాయి, శివసత్యనారాయణరాజు, సింహాద్రి, అర్జున్ రెడ్డి, అప్పారావు, నాగేశ్వరరావు, మురళి, సంఘ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినారు. నేపథ్యం, భారతదేశంలో మోడీ షా సర్కార్ 4 లేబర్ కోడులను ప్రవేశపెట్టి కార్మిక హక్కులను హరిస్తూ 4 లేబర్ కోడులు తీసుకొచ్చారు. ఆ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఒక సమరశీల ఉద్యమాన్ని చేపట్టాలనేటటువంటి నేపథ్యం. రెండోది, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పరిరక్షించాలి. ఆ బోర్డులో ఉన్నటువంటి పథకాలను కార్మిక వర్గ కుటుంబ అవసరాల కోసం ఉపయోగించాలి. బోర్డు నిర్వీర్యమైంది కనుక బాబు సర్కార్ భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం, నిర్మాణ రంగ కార్మికులను ఆదుకుంటామని ఎలక్షన్ లో ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంక్షేమ భవన నిర్మాణ కార్మికులకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఆ బోర్డులో ఇస్తామని ఇప్పటి వరకు జమ చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికుల యొక్క అవసరాల కోసం ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డులో నిధులను ప్రభుత్వ అవసరాల కోసం వాడారు. ఆ యొక్క నిధులను, ఆ యొక్క నగదునే సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టియు ఏపీ ప్రగతిశీల భవన కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఆ నేపథ్యంలో 15వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పెద్ద ఎత్తున జరిగేటటువంటి ధర్నా కార్యక్రమంలో సంఘటిత, అసంఘటిత నిర్మాణ రంగ కార్మికులు, ముఠా కార్మికులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ నూజివీడి కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ కార్మిక వర్గాన్ని పిలుపునివ్వడం జరిగింది.